బాసు అన్నా సూపర్ అయిన సినిమా. నా జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదు. కామెడీ, ఫుల్ కామెడీ, పిచ్చెక్కిపోతుంది. రేపు మళ్ళీ వస్తాను, అది తేడా ఉండదు. సూపర్గా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది సార్. సూపర్ సినిమా, ఎక్సలెంట్. పిచ్చి కామెడీ సార్. సంక్రాంతి ఇదే పంపట్టి సార్. సూపర్ సూపర్. పండుగ పందెం కూడా ఇదే. 70 సంవత్సరాలు కూడా కుర్రోడ్లో ఉన్నాడు చిరంజీవి. సూపర్. చిరంజీవి సినిమా అంటే అదిరిపోతుంది. చిరంజీవి సినిమా అంటే అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, అన్ని బాగా వచ్చాయండి. ఫుల్ ఫన్. రాధాసాబ్ని ఎవడ కొట్టలేడు. ఏదైనా కొడిదలే, ఎవడైనా సరే కొడిదల వంశం మాట కూడా. సంక్రాంతి పందు పొడిచింది పుంజు. సంక్రాంతి పుంజు పందు పొడిచింది. మాదే సంక్రాంతి. జై శ్రీరామ్. చాలా బాగుందండి సినిమా. మటుకు పండగ బ్రాండ్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి. ఇక యూత్ ఉన్నారు ఇక్కడ. మెగాస్టార్ సినిమా, మెగాస్టార్ బ్రాండ్ వేరు. చాలా బాగుందండి సినిమా. మటుకు అయ్యి బాబా అలా యాక్ట్ చేస్తాను కూడా అనుకోలేదు చిరంజీవి గారు. అయ్యి బాబా చూసినట్టు గురు. ఫస్ట్ హాఫ్ మాత్రం అడక్కో ఫుల్ కామెడీ. పోకిరిలో చూసాం, గోడ బద్దలు కొట్టడం ఇప్పుడు చూసాం చిరంజీవిది. గోడ ఒక్క గుత్తిగా బద్దలు కొడిచాడు చిరంజీవి. యాక్చువల్గా విక్టరీ వెంకటేష్ అభిమానులు అండి. సినిమా అనిల్ రావుపూడి అయితే మాత్రం సినిమా చాలా బాగా తీస్తారు. ఎక్సలెంట్. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్టింగ్, చాలా సూపర్. పక్కా ఫ్యామిలీ అంటున్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం బాసు. సెకండ్ హాఫ్ సూపర్ హిట్. బాసు సెకండ్ హాఫ్ బాగుందిలే. ఫ్యామిలీ పిక్చర్ సంక్రాంతి. సూపర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందరిని అడుగుదాం, ఎలా ఉందన్న సినిమా? ఫస్ట్ హాఫ్ ఎలా చాలా బాగుంది. సూపర్. బాస్ ఇస్ బ్యాక్. సూపర్ హైలైట్. అనిల్ రావుపూడి ఎక్సలెంట్గా మూవీ. చిరంజీవిని మళ్ళీ కొత్త కోణంలో చూపించారు. ఎక్సలెంట్ అండి సినిమా. మూవీ ఎక్సలెంట్. బాస్ సినిమా కోసం మీరు ఎలా ఉంది అని అడగకూడదన్న. బాస్ ఇస్ బాస్. చిరంజీవి చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. లుక్ చాలండి. మెగాస్టార్ లుక్ చాలు, నిలబెట్టేశాడు సినిమా. సూపర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కొడిచాడు. డైలాగ్ చాలండి. భార్యకి ఏ విధంగా చెప్పాలో చెప్పలేని. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు వరకు సినిమా సూపర్ అండి. సెకండ్ హాఫ్ చూడాలి. ఎలా ఉంది సినిమా? బాగుందండి సినిమా. బాగుందండి సినిమా. సాంగ్స్ బాగున్నాయండి. కామెడీ టైమింగ్స్ అన్ని కూడా ఎలా? చాలా బాగుంది. సూపర్ అన్న. ఈ వయసులో కూడా ఆయన ఎలా యాక్ట్ చేస్తారంటే ఏ హీరో కూడా ఆయన ముందు పనిచేయడని. సూపర్. మెగాస్టార్ పవర్ స్టార్ సూపర్ అని. ఎవడు కూడా ఈ హీరోలు ఆడు ముందు ఎవడు పనిచేయడని. ఆడు యాక్టింగ్ చూస్తే ఇంకా ఆశ్చర్యపోతుంది. ఇంతకంటే ఎవరు చేస్తారని. 72-70 సంవత్సరాలు వచ్చింది. ఇంకా హైలైట్. మా మెగాస్టార్ వందే నడిచాడు. హీరో వందే నడిచాడు. హీరో ఆయన మెగాస్టార్ ముందు ఎవడైనా సరే ఇక చెప్తాను. ఇక మెగాస్టార్ రివ్యూ చెప్పే వాళ్ళందరికీ ఒకటి మనవే, ఇది వింటేజ్ రివ్యూ. దిస్ ఇస్ ది సక్సెస్ ఆఫ్ ది మెగాస్టార్. అమ్మా చెప్పక్కలేదు. చిరంజీవి వింటేజ్ బ్యాక్. అందరూ వేరు, చిరంజీవి వేరు. చిరంజీవి అడుగు పెడితే ఎవడో ఉండడు. ఒకటే విషయం. సెకండ్ హాఫ్ ముందు వచ్చిన జనాలందరూ పండుగ. 2 తెలుగు రాష్ట్రాల పండుగ ఇదే. సంక్రాంతి జరిపోతుంది ఇదే పేరు. సినీ ఇండస్ట్రీలో పేరు మెగాస్టార్ అండి. మెగాస్టార్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎర్రగా తీసాడు. సెకండ్ హాఫ్ ఇంకా దాని మీద చిరంజీవి డ్రెస్ వేసుకుని వచ్చేసాడు తమ్ముడు. ఎలా ఉంది సినిమా? చిరంజీవి డ్రెస్ బాగుందండి. చాలా బాగుంది. అంటే ఇప్పుడు యూత్ అంతా కూడా చిరంజీవి రాలేరు, ఇలా చేయలేరు అని అనుకుంటుంటారు కదా. ఎలా అనిపిస్తుంది నీకు చిరంజీవి పైన?
చాలా బాగా మెగా ఫ్యాన్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న అంతే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంకా పండగ బొమ్మ అంటే ఇదే ఇంకా అంతే ఎలా అనిపిస్తుంది సినిమా ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారు బాగా యాక్ట్ చేశారు. కంపేరింగ్ టు అదర్ మూవీస్ ఇది బాగుంది. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి. ఫన్ అండ్ ఆల్ అందరికీ బాగా నచ్చుతుంది. అంటే యూత్కి ఇది రీచ్ అవుతుంది అంటవా? యా, యూత్కి రీచ్ అవుతుంది. చిరంజీవి గారు వెంకటేష్ గారి కోసం వెయిటింగ్ ఇప్పుడు మేము. యా, సెకండ్ హాఫ్లో వస్తారంటున్నారా? యా, ఎప్పుడు వెంకటేష్ గారు పండక్కి బ్లాక్ బస్టర్స్ ఇస్తారు, కానీ ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ జియో కాంబో చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుందండి. ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా ఉంది. మెగాస్టార్ ఎప్పటికీ కూడా. పండగ మొగుడు వచ్చాడు. పండగ మొగుడు సంక్రాంతి మాదే. సినిమా ఉందన్నయ్య. నాకు గ్యాంగ్ లీడరు అది ఏడిది ముట్టమేస్త్రి అదే అన్నాను. గ్యాంగ్ లీడర్ అంటే కానీ అదే అదో పిచ్చిలాగా ఉంది. సొంత శైలి అయ్యేది మామూలుగా లేదు. సినిమా బాబా చాలా బాగుందన్న. పెదా అయిపోయారు అందరూ. పెదా కాదు, మామూలు కాదు, పిచ్చిక్కిపోయింది మాట. నా చిన్నప్పుడు జగదీశ్ శ్రీనివాస్ సినిమా వస్తేప్పుడు అలాగే ఉందన్నమాట. ఆ హీరో మారలేదు, ఆ మొహం మారలేదు. సూపర్ సినిమా చాలా బాగుందన్న. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారు చాలా బాగా నటింపు చేశారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ తదుపరి ఏమైనా చూడాలి. దాన్ని బట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పండగ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అయితే మాత్రం పక్కాగా హిట్. డెలివరీ అన్ని కూడా ఎలా సూపర్. ఇంకా అది చెప్పగలదు. మా అన్నయ్యకి అయితే ఇంకా ఆయన తిరుగులేదు ఇండస్ట్రీలో. ఆయన బాస్ తర్వాత ఎవరైనా సరే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. కామెడీ ఇంకా చెప్పగలదు. అన్నయ్య తర్వాతే ఎవరన్నా, అన్నయ్య తర్వాతే పండ సినిమా హీరోలు ఎవరైనా సరే అన్నయ్య తర్వాత వెంకటేష్ గారు అంతే. చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. చిరంజీవిని చూడటానికి ఇంకా కళ్ళంతా చిరంజీవే, మొత్తం చిరంజీవి మాయ అండి. మరి యూత్ మరి రీచ్ అవుతారంటే బ్రహ్మాండ రీచ్ అవుతారండి. ఎందుకంటే యూత్కి కావాల్సింది అంతా ఇందులో ఉంది. బ్రహ్మాండ రీచ్ అవుతారు. ప్రతి బిట్టు కూడా బాగుంది. చిరంజీవి ఎలా ఉన్నాడు? ఈ ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందంటే మరి సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుంది. మరి ఈ వయసులో ఎలా చేసాడంటే ఇంకెలా ఉంటుందని చూసుకో. మరి చిరంజీవి అభిమానం లేదా పవన్ కళ్యాణ్ అభిమానం? చిరంజీవి మెగా ఫ్యామిలీ. సూపర్ అన్న. ఈ ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా ఎంత ఉంటుందో అంత చెప్తాం. దాన్ని బట్టి ఇంకా రేటింగ్ బాగుందన్న. బాగుంది. సూపర్ ఉంది. ఎక్సలెంట్. సూపర్. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పుకొస్తున్నారు. సినిమా సందడి చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చిరంజీవి గారి సినిమా సూపరు. చిరంజీవి గారిలో కుర్రల్లో యాక్ట్ చేస్తారని మేము అనుకోలేదు. ఆయన వయసు పెరిగిపోయినా సరే కుర్రల్లో యాక్ట్ చేశారు ఆయన. చిరంజీవి గారే. ఫస్ట్ హాఫ్ సూపరు. సెకండ్ ఇంకా సూపర్ హిట్ అయిపోద్ది. బాస్ దిగుతూ చాలు, ఆయన కనబడితే చాలు. సూపర్ హిట్. బాస్ వచ్చాడు. సంక్రాంతి పండుగ పట్టుకెళ్ళాడు. అదే చిరంజీవి ఫస్ట్ హాఫ్ లో మీకు బాగా చాలా బాగా సినిమా చాలా ఎక్సలెంట్ అండి. సంక్రాంతి విన్నర్ చాలా బాగా. బాగా స్టైల్ బాగుందండి, చాలా బాగుందండి. చిరంజీవి గారి స్టైల్గా 20-30 సంవత్సరాల కుర్రోళ్ళగా ఉన్నాడండి చిరంజీవి గారు అయితే. మరి దీంట్లో చూడడానికి ఆ స్టైల్ డ్రెస్సే కాదు, ఆయన చేసిన డ్యాన్సే కాదు, సూపర్ సార్. అది ఎవరో ఈ వయసులో కుర్రోళ్ళు కూడా ఎవరో చేయలేని డ్యాన్స్ చేయాలి. చిరంజీవి స్టెప్లే కాదండి, చాలా సూపర్గా చేశారు. 70 సంవత్సరాల ఏజ్లో కూడా అలా చేశారంటే చాలా సూపర్ సార్. బాగా ఏమి నచ్చింది మీకు ఫస్ట్ హాఫ్లో? ఫస్ట్ హాఫ్లో నాకు బాగా డ్యాన్స్ బాగా నచ్చింది సార్. సాంగ్స్ కూడా బాగున్నాయి సార్. సూపర్ బాగున్నాయి. డ్యాన్స్ యాక్టివిటీ బాగుంది సార్. బాగా జరిగింది. సూపర్. చాలా బాగుంది సార్. రిస్క్ లేదు, ఎక్కలా తీసాడు. ఏ మాటగా మాట భయ్యా. బాస్ లుక్ అయితే మాత్రం సినిమాలో పీక్స్ అనమాట. అప్పుడు తమిళనాడులో ఖుష్బూ గారికి గుడి కట్టారని వచ్చింది కదా. అనిల్ రావిపూడి గారికి మన ఆంధ్రాలో గుడి కట్టిన తక్కువ.
ఆ బాస్ వేసిన స్టెప్పులు కానీ ఆయన చూపించిన లుక్కులు కానీ డ్రెస్సులు కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏ క్లాస్ అనమాట. ఆయన్ని ఒక రేంజ్లో చూపించారు సినిమాలో. అది పాత సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడున్న లుక్ ప్రజెంట్ లుక్లో ఏ క్లాస్గా ఉంది. ఆయన వేసిన స్టెప్పులు కానీ ఆయన చేసే కామెడీ టైమింగ్ కానీ ఎక్సలెంట్ అనమాట. ఆ కామెడీ టైమింగ్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన ఒకప్పుడు వేరేలా ఉండేది, మళ్ళీ ఆ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే కామెడీ సెన్స్ ఎక్కడ పీక్స్లో తీసుకెళ్ళాలి, ఎక్కడ లోలో తీసుకెళ్ళాలి మొత్తం చూపించారు బాస్లో. ఎలా అంటే ఇప్పుడు ఎక్కడ కామెడీ పండించాలి, ఎక్కడ సెంటిమెంట్ పండించాలి, ఎక్కడ ఎమోషన్ పండించాలి, ఇవన్నీ కూడా ఒక రేంజ్లో చూపించారు. అలా తీసుకెళ్ళి సినిమాని అక్కడ యాక్షన్ సీన్ వచ్చినప్పుడు యాక్షన్ చూపించాడు. అట్నుంచి అటు వెంటనే అదే సిచ్యువేషన్లో వెంటనే మళ్ళీ కామెడీ సెన్స్ ఒక వాళ్ళ ఫాదర్కి ఒక డైలాగ్ వేసి అక్కడ ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు కానీ వెంటనే మళ్ళీ వాళ్ళ మిసెస్ దగ్గరికి వెళ్ళి ఒక కామెడీ సెన్స్లో హైలైట్ భయ్యా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ పీక్స్ ఎలా ఉంటుందంటే ఒక తండ్రికి కూతురికి ఎలా ఉండాలో, కొడుక్కి కూతురికి ఎలా ఉండాలో, ఓ ఫ్యామిలీ చిన్నపిల్ల ఓ భార్యాభర్తలు ఇడిపోతే ఎలా ఉంటుందో అలాగా సోషల్ మీడియా ఏంటంటే అంత ఐకమత్యం. అంటే తండ్రి దూరం అవుతే వేరే, తల్లి దగ్గర ఉంటుంది, కానీ తండ్రి కోసం సినిమా అది ఫ్యామిలీ అందరూ చూడొచ్చు హ్యాపీగా. అలాంటి చాలా గొడవలు ఉంటాయండి ఫ్యామిలీలో, చాలా గొడవలు ఉంటాయి, కానీ ఇది మట్టికి యాక్సెప్ట్ చేయొచ్చు. చాలా బాధ చేయండి, సూపర్. చూడొచ్చు ఇక్కడ పెద్దవారు కూడా ఉన్నారు, పెద్దవారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిన్న తల్లి పిల్ల దూరం అయితే ఎలా ఉంటుందో ఇదే సినిమాలోనే కరెక్ట్గా చూపించిన మాస్టర్ చిరంజీవి గారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇంకోటి, ఆ తర్వాత చూపిస్తారు. చాలా బాగుంటుంది, చాలా సూపర్ హిట్ సినిమా ఇప్పటి వరకు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అది అభిమానులు అయితే అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో సెంటిమెంట్ అంటే ప్రధానంగా అప్పటికే ఒక సీరియస్గా వస్తుంది, అప్పటికే ఒక కామెడీ వస్తుంది, వెంటనే ఒక అక్కడ యాక్షన్ ఏదంటే యాక్షన్ కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం అందరినీ కూడా ఫస్ట్ హాఫ్ అందరినీ కూడా మెప్పించింది. అలాగే చిరంజీవి ముఖ్యంగా ఆ లుక్స్, ఆ నటన, ఆ డాన్స్, ఆ ఫైట్స్ మొత్తం అన్ని సినిమాలలో కూడా కలబోస్తున్నట్టుగా మొత్తం అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ అయితే వెంకటేష్ ఎంట్రీ కోసం అయితే అందరూ వేచి చూస్తున్నారు. వెంకటేష్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా యాక్ట్ చేస్తారు అనేది దానికోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే సినిమా బొమ్మ దద్దరిల్లిన విధంగా ఉంటుంది. ఆయన నటన, ఆ ఎంట్రీ కాంచి ఆయన ఏదైతే ఫ్యామిలీ తన ఏదైతే గతంలో చూస్తున్నటువంటి లవ్ ట్రాక్ కావచ్చు, లవ్ కాంచి తర్వాత తన ఎవరైతే నయన ఇక్కడ ప్రధానంగా తను కలిసినటువంటి విధానం, తన పెళ్ళి, అలాగే తర్వాత విడిపోవడం, తనలో గతంలో ఏ విధంగా కామెడీ చేసేవారో కామెడీని మించి కూడా మొత్తం అన్ని సినిమాలు మిక్స్ అవి తను ఏ విధంగా చూపించాలి, అనిల్ రావిపూడి ఆ విధంగా చూపించారంటూ ఫ్యామిలీ ఏ విధంగా విడిపోయినటువంటి ఫ్యామిలీ కూడా ఏ విధంగా ఉన్నారు అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ వెంకటేష్ ఎంట్రీ కోసం అయితే మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. మొత్తం థియేటర్ల వద్ద అయితే మనశంకర వరప్రసాద్ అయితే సంక్రాంతికి వచ్చి మొత్తం అభిమానులతో పాటు మొత్తం గోదావరి జిల్లా వాసులందరూ కూడా అలరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్ టీవీ కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.